నమస్తే అండి, నేను రజాక్. రాత్రి నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూడడం అయితే జరిగింది. పూర్తిగా నాకు అన్నిటిలో అంశం రెండు బాగా ట్రిగరింగ్ పాయింట్స్ కనిపించినాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారి గురించి, అదేవిధంగా రెండోది వచ్చేసి అవినాష్ గారి గురించి. అవినాష్ గారి గురించి తర్వాత వీడియోలో మాట్లాడదాం, కానీ ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకండి, మీరు పదే పదే పవన్ కళ్యాణ్ ని పోక్ చేస్తూ ఉంటారు, దత్తపుత్రుడు అంటారు, ప్యాకేజీ స్టార్ అంటారు, లేకపోతే అతని వ్యక్తిగత జీవితం గురించి పదే 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 గుచ్చి మాట్లాడతారేంటని చెప్పేసి సదరు యాంకర్ అడిగాడు అన్నమాట. ఆయన చెప్పడానికి బహుశా ఏది సమాధానం దొరికిన లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి ఏమి లేవు అక్కడ. ఆయన అవినీతి చేశాడా, రాష్ట్రాన్ని పాలించి అప్పులు కుప్ప చేశాడా, లేదంటే తండ్రిని అడ్డం పెట్టుకుని దోచుకున్నాడనేవి లేవు. ఇప్పుడు మరి అతన్ని టార్గెట్ చేయాలంటే ఏం చేయాలా? వ్యక్తిగత జీవితాన్ని చేయాలా. సో వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక డెఫినేషన్ ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ డెఫినేషన్ ఇచ్చిన తర్వాత నా మైండ్ మళ్ళీ మరోసారి పోయిందనమాట. సో ఆ డెఫినేషన్ ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల వివాహ వ్యవస్థ పాడైపోతుంది అన్నట్లు మాట్లాడారు. అక్కడితో ఆగకుండా ఒక ప్రతి వ్యక్తి అంట సమాజానికి ఒక పొలిటికల్ లీడర్ అనే వ్యక్తి సమాజానికి ప్రజలకి ఒక రోల్ మోడల్లా ఉండాలంట. మరోసారి చెవులు రిక్కించి వినండి, రోల్ మోడల్లా ఉండాలంట. అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు కాబట్టి రోల్ మోడల్లా లేడట. పైగా పెళ్లిళ్ళకి సంబంధించి డెఫినేషన్ ఒకసారి చేసుకుంటే పొరపాటు, రెండోసారి చేసుకుంటే గ్రహపాటు, మూడోసారి చేసుకుంటే అలవాటు. డెఫినేషన్: ఒకసారి చేసుకుంటే గ్రహపాటు, రెండోసారి చేసుకుంటే పొరపాటు, మూడోసారి చేసుకుంటే అలవాటు. సో ఈ విధంగా చెప్పారు. నాకు లాజిక్ అర్థం కాదు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ మాజీ భార్య బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకో, లేదంటే ఇంతకు ముందు పనిచేసిన ముఖ్యమంత్రుల దగ్గరకో వెళ్ళి, లేదంటే పోలీస్ స్టేషన్ల గుమ్మాలు దొక్కి, కోర్టులు గుమ్మాలు దొక్కి, వీళ్ళు రోడ్లు పడి పవన్ కళ్యాణ్ వాళ్ళని హెరాస్ చేస్తున్నాడు, ఇబ్బందులు గురి చేస్తున్నాడు, బ్లేడ్లతో రక్కుతున్నాడు, సిగరెట్లతో కాల్చుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు, 3rd డిగ్రీ అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు, కాబట్టి ఆయన దగ్గర నుంచి మేము విడిపోతున్నాం, మెంటల్గా ఫిజికల్గా టార్చర్ పెట్టడం కారణంగా విడిపోతున్నామని ఆయన మాజీ భార్యల్లో 2 ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడారా? సరే ఇందులో కూడా నీకు కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చిన మాట్లాడతా. ఆయన మొదటి భార్య ఏనాడు కూడా బయటకు వచ్చి ఎప్పుడు కూడా కనిపించలేదు. అది ఎప్పుడు డివోర్స్ అయిపోయింది ఎవరికి కూడా తెలియదు ఆ విషయం. అది అయిపోయింది. రెండవ భార్య వచ్చి మీడియా ముందుకు వచ్చి, నా మాజీ భర్త పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి గెలిపించండి, ఆయన చాలా మంచివాడు, డబ్బుపై మోజు లేనివాడు, సమాజానికి ఏదో ఒకటి చేయాలని కోరికున్నవాడు, దయచేసి ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండి అని ఆయన మాజీ భార్య మాట్లాడితే, ఆయన మాజీ భార్య తనని గెలిపించమని రోడ్డు ఎక్కితే, ఆయన మాజీ భార్య కెమెరాల ముందు ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడితే, ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్న తీరుకి సంబంధించి చూస్తుంటే ఎలా చూడాలి? ఒకసారి చూస్తే గ్రహపాటు, రెండోసారి చూస్తే పొరపాటు, మూడోసారి చూస్తే అలవాటు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని మరి ఏమంటారు? ఆయన 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడని మీరే చెప్తున్నారు కదా. రెండో భార్య పుట్టిన కొడుకు గురించి ప్రపంచానికి చెప్పిందే మీ పార్టీ కదా. రెండో భార్య గురించి ప్రపంచానికి చూపించిందే మీ ఛానల్ కదా. మరి మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి 2 పెళ్లిళ్ళు చేసుకున్న దానికి సంబంధించి ఎలాంటి డెఫినేషన్ ఇస్తారనేది జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే అదేవిధంగా రాజారెడ్డి గారి దగ్గరికి, ఆయన ముత్తాత దగ్గరికి, రాజారెడ్డి గారికి ఎంతమంది భార్యలు, ఎటు సంతానం ఎటొచ్చింది అనే లెక్కలు కూడా తీస్తే, రెండో భార్య సంతానంగా రాజశేఖర రెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా మాట్లాడడం జరుగుతున్న నేపథ్యంలో మరి దీనికి ఎలాంటి డెఫినేషన్ ఇస్తారని జనసేన పార్టీ కార్యకర్తలు రాత్రి నుంచి సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం జరుగుతోంది. సరే, వివాహ వ్యవస్థ గురించి ఇంత అద్భుతంగా ఇంత చక్కగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నెల్సన్ మండేలా అనే పేరు ఎప్పుడైనా విన్నారా? నెల్సన్ మండేలా అంటే ఎప్పుడైనా చూసారా ఆయన ఫోటోనైనా? మనకి పుస్తకాలు కనిపిస్తూ ఉంటుంది, మనం చదువుకుంటాం స్కూల్ డేస్లో, నల్ల సూర్యుడు అని చెప్పేసి. అంటే ఆఫ్రికన్ దేశాలు భయంకరమైన ఇతర దేశాలు వచ్చి దోపిడీకి గురై అక్కడ చిత్రహింసలకు గురి చేస్తే వాళ్ళందరికీ ఎదురు తిరిగినటువంటి వ్యక్తి. ఆయన ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు తెలుసా?
3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 3 పెళ్లిళ్ళు చేసుకొని ఈ ప్రపంచానికి ఆయన ఎలాంటి సందేశంతో ఉన్నాడు తెలుసా? ఒక శాంతి కాముకుడిగా ఉన్నాడు. కానీ హిట్లర్ అనే వ్యక్తి తెలుసా, ఒకే ఒక్క పెళ్లి చేసుకున్నాడు, ఓచ కోత కోసాడు, దొరికినట్టు చంపాడు, కోట్ల మందిని ఉప్పు పాత్ర అంటారే అలాంటి వేసాడు, స్టీమ్ టర్బైన్స్లో ఉడికిచ్చి మనుషులను చంపాడు, గ్యాస్ పెట్టి అంటే క్లోజ్డ్ రూమ్స్లో జనాన్ని పంపించేసి పాయిజనస్ గ్యాసెస్ నాటిలోకి పంపించేసి అతి కిరాతకంగా చంపాడు. ఒక్క పెళ్ళే చేసుకున్నాడండి. కానీ నెల్సన్ మండేలా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. కానీ ప్రపంచానికి అందించిన ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, అతనంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే శాంతి కపోతాం. మరి దీన్ని బట్టి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా ఉన్నారు, నా వ్యక్తిగత జీవితంలో జరగకూడని నా చేతుల్లో లేకుండా జరిగిపోయినాయి, నేను కావాలని చెప్పేసి ఏది కూడా చేసుకోలేదు, అన్నీ కూడా వాటంతటవే జరిగిపోయినాయి, నా చేతులు ఏమీ లేకుండా పోయింది, నా పరిధిలో ఉంటే వాటిని ఏదో ఒకటి కంట్రోల్ చేసేవాడిని అని చెప్పేసి చెప్పారు. అయితే అలా కాదు పవన్ కళ్యాణ్, నువ్వు సిగ్గుపడాలి సమాజం ముందు. నువ్వు 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. నువ్వు రాజకీయాల్లో ఉండకూడదు. ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి, అయ్యా నేను తప్పు చేశానయ్యా, నేను పవన్ కళ్యాణ్ అయ్యా, నేను చేసిందని ఇలా ఇంటింటికి వచ్చి అడుక్కోవాలా? సరే, ఇంత మాట్లాడుతున్నారు. ఈ రోజున సొంత చెల్లి రాజకీయం కోసం షర్మిల గారిపై ఇదే సొంత మీడియా ఛానల్లో ఏ స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారో చూడట్లేదా? మరి దీన్ని బట్టి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రాజకీయాల కోసం సొంత చెల్లిపైనే ఆ స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. బ్లడ్ రిలేషన్, ఒకే తల్లికి రక్తం పంచుకుని పుట్టినటువంటి బిడ్డలు షర్మిల గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. కానీ ఈ రోజున షర్మిల గారిపై జరుగుతున్నటువంటి దాడి అది చూసిన తర్వాత వీళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే ఒక లెక్క ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి భార్య అంటే ఏ లెక్క ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి బిడ్డలంటే ఏ లెక్క ఉంటుంది. సొంత చెల్లినే మీడియా ఛానల్లో కూర్చోబెట్టి దుర్మార్గంగా మాట్లాడిస్తా ఉంటే నిన్న శ్రీరెడ్డి తిడుతుంది, పచ్చి బూతులు తిడుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఎదురొచ్చినా సరే పచ్చి బూతులు తిడతారు వాళ్ళు. అది పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారి వివాహ బంధ వ్యవస్థ ప్రజల్లోకి స్పష్టంగా వెళ్ళింది. ప్రతి ఒక్కడి కొంపలో ఇలాంటివి ఉంటాయి. మనందరం చూసాం కదా, నిన్న కాక మొన్న అంబటి రాంబాబు విషయంలో ఏం జరిగిందో. తన అల్లుడు బయటకు వచ్చి ఏం చేస్తున్నాడో, డివోర్స్ కేసు ఉందంట. అదేవిధంగా మన షర్మిల గారు 2 పెళ్లిళ్ళు, మరి ఆమె గురించి కూడా ఇదే విధంగా మాట్లాడతారా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం జరుగుతుంది. జనసేన పార్టీ కార్యకర్తలు, మరి కొంతమంది కార్యకర్తలు అయితే ఈయన మాట్లాడతాడు, రాజకీయం కోసం ఏదైనా మాట్లాడతాడని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో స్పందించినటువంటి తీరు, ఆయన భార్యల విషయంలో స్పందించినటువంటి తీరు, ఆయన మాజీ భార్య బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఈయన మాట్లాడుతున్న తీరుపై ప్రజల్లోకి అయితే ఒక ఇంప్రెషన్ అయితే వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన రాజకీయ స్వలాభం కోసం ఎంతటి దాకానే వెళ్తాడనే ఒక ఇంప్రెషన్ అయితే క్లియర్ గా పంపించారని జనసేన పార్టీ కార్యకర్తలు అయితే సోషల్ మీడియా వేదికగా చెప్పుకోవడం జరుగుతుంది.